ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనము. నివరంజి చెట్టు ఒక ఔషధ మొక్క అని మీలో ఎంతమందికి తెలుసు? అవును, ఆ ఆకుల కషాయం కీళ్ళ నొప్పులకు, వెన్ను నొప్పులకు ఉపశమనం కలిగిస్తుంది. చర్మ వ్యాధుల్లో, జ్వరంలో, గర్భాశయ శుద్ధిలో ఉపశమనం కలిగిస్తుంది. ఆ ఆకులు వేడి చేసి నుదుటిపై ఉంచితే తలనొప్పి తగ్గుతుంది. దేవుని బిడ్డలమైన మనం నివరంజి చెట్లమైతే, వాక్యమనే సంఘమనే నీటి కాలువ యొద్ద నాటబడిన మనం గడ్డి అనే లోకంతో కలిసి పెరుగుతున్నప్పుడు ఆ నివరంజి మొక్క కనపరిచిన ప్రత్యేకత మనం కనపరచగలుగుతున్నామా? ఇది యాకోబు సంతతికి దేవుడిచ్చిన వాగ్దానమే, కానీ మన ఆత్మీయ జీవితాలకు ఇది చాలా సాదృశ్యమైనది, అవసరమైనది. ఎలా ఉంటుంది మన ప్రత్యేకత లోకంతో పోల్చినప్పుడు? ఒకసారి మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.